పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుల వల్ల ఎగువ రాష్ట్రాలకు నష్టం లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 1975-2024 సంవత్సరాల మధ్య 50 ఏళ్లలో 1,53,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్లింది. పోలవరం వద్దకు వచ్చిన వరద నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకోవాలి. ఈ సంవత్సరంలో ఇప్పటికే 600 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది. ఉప్పు నీటిలో కలిసే నీటిని మాత్రమే కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి తీసుకువెళ్తున్నట్లు మంత్రి నిమ్మల చెప్పారు. కాళేశ్వరం, సీతారాం సాగర్, సమ్మక్క సాగర్, బసవేశ్వర, ఎస్ఆర్ఎస్పీ, గౌరవెల్లి ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతి లేకుండానే తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టింది. తెలంగాణ ప్రజలకు లేని నిబంధనలు ప్రాథమిక దశలో ఉన్న బనకచెర్లకు ఆపాదించడం సమంజసమేనా అని నిమ్మల తెలంగాణ రాష్ట్ర నాయకులను ప్రశ్నించారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటితో రాయలసీమను సస్యశ్యామలం చేసే గోదావరి బనకచెర్లపై బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి రామానాయుడు మండిపడ్డారు. పోలవరం బనకచెర్ల మీద మాట్లాడడం అంటే వారికి వాస్తవాలు నిజాలు పూర్తిగా తెలిసినప్పటికీ కూడా ఈ పోలవరం బనకచెర్ల మీద ఆరోపణలు చూస్తూ ఉంటే వీటి మీద రాజకీయ పరంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి పోరు దృష్ట్యానే మరి యొక్క తెలంగాణ రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తుండడాన్ని మనం కూడా చూస్తూ ఉంటాం. అందులోనూ కూడా రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఆ రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటి మీద కూడా దుష్ప్రచారం, అసత్యాల అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి చేయడం చాలా అన్యాయకరమైన విషయం. అన్నదమ్ముల మధ్య ఏ రకంగా అయితే తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని అనుకుంటామో అటువంటి తెలుగు రాష్ట్రాల మధ్య ఇటువంటి ప్రాంతీయ విభేదాలు సృష్టించేటువంటి కార్యక్రమం తీసుకోవడానికి కూడా మరి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే సముద్రంలో వృధాగా కలిసిపోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో వృధాగా కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే ఉపయోగించుకుని పోలవరం బనకచెర్లకు రూపకల్పన చేసిన విషయం ఇది కూడా రికార్డెడ్ గా ఏదైతే ఆ రోజు 1975 నుంచి మొన్న మొన్న 24వ సంవత్సరం వరకు కూడా చూస్తే అంటే దగ్గర 50 సంవత్సరాల చరిత్ర చూస్తే గోదావరి నీరు వృధాగా 1,53,000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది 50 సంవత్సరాల్లో. అంటే యావరేజ్ని చూస్తే దగ్గర ప్రతి సంవత్సరం కూడా 3,150 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంది, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంది. ఇది 50 సంవత్సరాల రికార్డు చూస్తుంటే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి వృధాగా కలిసిపోయేటువంటి నీటి నుంచి, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటి నుంచి ఆ 3,000 టీఎంసీల్లో 200 టీఎంసీల నీరు, అది కూడా వరద కాలంలోనే 100 రోజుల్లో రోజుకి టీఎంసీలు 2 చొప్పున మరి 200 టీఎంసీల నీరు తీసుకుంటే ఇంకా 2,800 టీఎంసీల నీరు వృధాగా ఉప్పు నీటిలో సముద్రంలో కలిసిపోయేటువంటి నీటి మీద కూడా ఇటువంటి దుష్ప్రచారం, అసత్యాలు